ఉన్నది జాగ్రత్త. వచ్చింది సింహంరా. అరే జఫాగాళ్ళారా, తాగి తాగి స్టార్ హోటల్ని సారా షాప్ చేశారు కదా. అబ్బా, జర్నీ చేసి చేసి ఒళ్ళంతా హోనమైపోయింది. కొంచెం రిఫ్రెష్ అవ్వాలి. బాత్రూమ్ ఎక్కడుందో. కార్లో లేడీ చెప్పులు ఎవరయ్యరా? నీ పెళ్ళంతా ఇంటుందిరా, జాగ్రత్తగా దాసుకో. రే, కార్లో ఏమన్నా దొరుకుతాయేమో చూడు. ఉల్లాలా ఉల్లాలా లల్లాలా లల్లాలా ఉల్లా ఉల్లాలా ఉల్లాలా లల్లాలా లల్లాలా. సింహంలా బతికినోడురా, పులి చేతిలో చస్తావింటరా? నో, నువ్వు చావకూడదురా, బతకాలిరా. చిన్నప్పుడు శవంలో యాక్ట్ చేసి ఫస్ట్ ప్రైజ్ కొట్టేసావు కదరా. ఇప్పుడు కూడా అలాగే నిగ్రహంగా ఉంటే పులి నిన్ను విగ్రహం అనుకుని వదిలేస్తుందిరా. కమాన్, ఫ్రీ. అరే మ్యాగ్నెట్, నువ్వు సామాన్యుడు కాదురా. నీ యాక్షన్ చూస్తే సూపర్ స్టార్స్ కూడా తల్లడిల్లిపోతారా. అరే, రాత్రి రైట్ బ్యాంక్ లో ₹1,00,000 డ్రా చేస్తున్నాను రా. ఇది నా పెళ్లి కోసం దాచుకున్న డబ్బురా. నీ పెళ్ళి అయిపోయిందిగా, నో ప్రాబ్లం. మామకి పులి గురించి చెప్పలేదురా. ఉండి ఫోన్ చేస్తాను. మామ ఫోన్ ఎత్తట్లేదురా. ఎలా ఉన్నాడో ఏంటో. పులి పక్కన పిల్లిలో పడుంటే బయటపడేశాం బాస్. వీటితో నిన్నేం చేస్తామో తెలుసా? తెలుసు సార్, కానీ మీరెవరో నాకు తెలియదు సార్. మీరెందుకు ఇలా చేస్తున్నారో అస్సలు తెలియదు సార్. యు మై డార్లింగ్ టైగర్ స్టీల్. ఇంగ్లీష్ రాదంటే నన్ను వదిలేస్తారేమో సార్. నాకు ఇంగ్లీష్ రాదు సార్. నో ఇంగ్లీష్? యు నో ఇంగ్లీష్? ఎందుకు సార్ అలా చూస్తారు? నో ఇంగ్లీష్ అని. నాకు ఇంగ్లీష్ రాదు సార్. సార్కి ఇంగ్లీష్ అంటే ప్రాణం. రాదంటే మ్యాన్ 65 చేసి టైగర్ కేస్తారు. ఆ విషయం ముందే చెప్పొచ్చు కదరా సార్. నో ఇంగ్లీష్ తుచ్. ఎస్ ఇంగ్లీష్, ఎస్ ఇంగ్లీష్, ఎస్ ఇంగ్లీష్. స్పీక్ ఇంగ్లీష్. యు నో ఇంగ్లీష్? I am happy. You my darling tiger steel. Me not steal your tiger sir. Who steal? Baba batch steal sir. Not only tiger sir, my money also steal sir. No money sir. Sir, give 10 rupees sir. Hey. ఎక్కడి నుంచి రా సౌండ్? డిక్కీ. అజయ్, రెస్ట్ కావాలా? తెల్లబడతాను. నువ్వెవరో మాకు తెలియదు. కావచ్చు, కొత్త బట్టలు కొనిస్తాను, ప్యాంట్ కూడా కొనిస్తాను, కొత్త అండర్వేర్ కూడా కొనిస్తాను. Ray, you call Bawa gang here. I leave. Underwear. Underwear?
అండర్వేర్. అండర్వేరా? అర్థమైందా? అండర్స్టాండ్. ఓ అది అండర్స్టాండ్. అండర్వేర్. యూ ఇంగ్లీష్. గుడ్ వెరీ ఇంగ్లీష్ సార్. సూపర్ సార్. సూపర్ సార్. అండర్వేర్ సార్. బిగ్ 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 అండర్వేర్ సార్. కాల్ కాల్ బాబా బ్యాచ్. ఎవడరాడు వచ్చి ఒళ్ళంతా ఓనం చేసి ఇలా వెళ్ళిపోయాడు? అసలు ఏం జరుగుతుందిరా మనకి? ఏమోరా పోలీస్ స్టేషన్కి వెళ్దాం. ఈ మ్యాగ్నెట్ నవ్వకూడరా, దుబ్బేస్తున్నాడు. హలో హలో. లిఫ్ట్ చేయట్లేదు సార్. సార్ మళ్ళీ చేస్తాను సార్. అలా ఊగుతూ చూడకండి సార్. ఒక విషయం దాచాన్రా. ఏంట్రా అది? నిన్న రాత్రి మందు కొన్నప్పుడు షాపు బయటవాడు పౌడర్ ఇచ్చి డబుల్ కిక్ అని చెప్తే కొని కలిపేశాన్రా. అది అంత భయంకరమైన డ్రగ్ అని నాకు తెలీదురా. అసలు ఇప్పుడేమైందో చూడు. అజయ్ గారు కనిపించట్లేదు. నా పళ్ళు తప్పింది. ఎవరో నన్ను పిలిచేస్తున్నాను. సమీరాన్ని అలాగనొద్దు. మరి ఏమనుకుంటావు? జీవితం దొప్పింది ఇక్కడ. మామా నేను బిజీగా ఉన్నాను, తర్వాత చేస్తానని చెప్పానా? పెట్టే ఫోను. బిజీగా ఉన్నారంటే సార్ సీరియస్ అవుతున్నారు. యూ ఫ్రెండ్స్ బిజీ అంటే ఐ నో వర్క్, ఐ నో సాంగ్. పని పాట లేదనుకుంటున్నావా? నేను అట్లా అనుకోలేదు సార్. ఐ నో నాట్ సార్. నాట్. Cut this guy pieces and throw him కాకులు గట్టులు. ఇది అర్థమైంది సార్. వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలిసింది సార్. ఒరే అల్లుడు నువ్వు. మీ గోవా కింగ్, మై టైగర్, బేబీ ఆఫ్ ద ప్యాలెస్. అలాంటిది నా బేబీని. యు ఆల్ డై. అరే ఈడు ఇంగ్లీష్ మెంట్లగాడు. ఇంగ్లీష్ బాగా మాట్లాడుతూ వదిలేస్తాడు రే. ఇంగ్లీష్లో ఒక చూపు చూడ. వాట్ సార్ వీడు ఇంగ్లీష్ పిస్తా. బాగా పిస్తా. బాదం పిస్తా. స్పీక్ వెల్. Yes sir. I speak pista. I speak pista in English sir. I can talk English, I can walk English, I can laugh English sir. English is a very funny language sir. It has lot of rhymes, rhythms and poems. English is the fashion of the Christ. Conditions of the concentration of the conjunction of the injection, sir. Injections are the irritation. Temptation, frustration are all over the nation, sir. Because conditions of constipation and productions are predominations. These are leads to the injection of the irritation of the, it's of the decaffeination of the distraction of demolition of the coffee decoction, sir. Wow, I like English. Me too sir. You like English. And I like. You leave. థ్యాంక్ యూ సార్. గోయింగ్. Hey. Thank you. Hey. Now, you all bring Tiger home. Why smiling? యూ నో అండర్వేర్. రైట్. యూ నాట్ అండర్వేర్. అండర్వేర్. ముద్ర బ్యాచ్ సార్. ఐ గివ్ వన్ ఐడియా సార్. బ్రిలియంట్ ఐడియా. What? You take one person from them. 2 persons will come with the tiger. Oh, Good idea. idea, sir. I will take. Yeah. Take, sir. One take. I will take. Mama. Super. I like Mama. రే ఈ పుల్లినాడి దగ్గరికి ఎలా తీసుకెళ్ళాలరా? రే నా దగ్గర పంట ఆపరేషన్ వాడే మత్తు టాబ్లెట్స్ ఉన్నాయరా. అది కానీ పులికి ఇచ్చావనుకో 2 hours వరకు లేవదరా. కానీ పులికి టాబ్లెట్ ఇవ్వడం ఎలారా? రే ఒకటి 2 3 4 రే పులి జాగ్రత్త, అలా తీసి వేసొచ్చాయి. జాగ్రత్త. అరే 10 minutes లో పులి ఫ్లాట్. తిన్నగా నుంచలేవా? ఏమయ్యా చిన్నపిల్లడి మీద విసుకోవడానికి సిగ్గుగా లేదు?
అంతగా చూడకూడదు ఏముంది అందులో? పులి ఉంది. పులి ఉందా? ఏం కాదు, పిల్లోడు వీడు, నేను కాదు. కామెడీలు చెయ్యకు. సరే, అంత ముచ్చటగా ఉంటే మీరే చూసుకోండి. పులిరాజగడ్ ప్యాలెస్ ఏంట్రా వైట్ హౌస్ లాగా ఇంత పెద్దదిగా ఉంది? సార్ మీకు చెప్పినట్టుగానే మీ పులి బేబీని మీ వాళ్ళకి అప్పచెప్పేస్తాను సార్. మేము వెళ్తాం సార్. పులి జాగ్రత్త. రేయ్ సార్ కూర్చోరా. సెట్ రిమోట్ తీసుకో, టీవీ ఆన్ చేయి. ఛానల్ మార్చు, రాత్రి సినిమా ఇంకా అదరుతుంది. బావా అజయ్ రా. వాడు బానే ఉన్నాడు రా. అమ్మయ్యా సార్, ఇది మా బెస్ట్ ఫ్రెండ్ సార్. మీ ఏ పని చేసినా నలుగురు కలిసే చేస్తాం. ఇంకా చూడు. నేను రా సార్, ఫస్ట్ టైం ఆన్ టీవీ సార్. థ్యాంక్ యూ సార్. పర్వాలేదు మా. ఇప్పుడు ఏంట్రా కంట్రోల్ చేసుకోలేకపోతున్నావా? కంట్రోల్ చేసుకోవచ్చురా. ఓపెన్ ఎయిర్ల పోసి చాలా రోజులైంది. రేపు రాయల్ బై చంద్రు నా తీర్థంతోనే స్నానం. పనిష్మెంట్ ఏంటో చెప్తే. స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళి స్నానం చేయి. అంతేనా సార్? థ్యాంక్ యూ సార్. సార్ వాడు అంత పెద్ద తప్పు చేశాడు, వాడికి ఇంత చిన్న శిక్ష. లాస్ట్ నైట్ ఆల్ మై వర్కర్స్ స్విమ్మింగ్ పూల్లో పోసారు. చూడు, వీడు పెద్ద పిల్లిని పెంచుతున్నాడు రా. అవునరా, పెద్ద పిల్లి. చాలా బాగుంది. పాపం దానికి ఏమైనా పెడదామా? మన దగ్గర ఉన్నాయి ఈ మందు తప్ప. ఈ మందే పెట్టేద్దామా? మందా? మన తాగట్లేదా? పాపం పిల్లిరా, అది కూడా తాగుతుంది. షేర్ చేద్దాం. తాగు తాగు తాగు. అది మందులో పులికి మందు కొట్టించారా? ఇంపోర్టెడ్ లిక్కర్ సార్. శివ, నాకు ఈ పిల్లి కావాలి. డోంట్ వరీ బేబీ, ఆ పిల్లిని తీసుకెళ్ళిపోవా. మీరు కూడా రండిరా. సార్ సూపర్ సార్, చాలా ఫ్రెష్ అయిపోయినావు. మీరు మిస్ అయిపోయారు సార్. డిస్టెన్స్. క్లోరిన్ కొంచెం ఎక్కువ అయినట్టు ఉంది సార్. నాన్న అది క్లోరిన్ కాదు నాన్న, యూరిన్. యూరినా? అదేరా నైట్ నువ్వు జోకర్ అవుట్. ఉంటాం సార్. రై మ్యాగ్నెట్ మా వచ్చే లోపల జంప్ అయిపోతాం. రండి సార్. పులిని పెంచుతున్నారు, పాముని పెంచుతున్నారు, మరి ఈ గంటే ఎందుకు భయపడుతున్నారు? ఆ ఈగ వల్లేరా నేను ఇక్కడున్నాను. రాత్రి నా పెళ్ళిలో ఉన్న వాళ్ళందరూ పులిరాజగడ్ ప్యాలెస్కి వెళ్ళినట్టు టీవీలో చూసాం. ఒక్క గీత తప్ప. రే బాబా, ఏం చూస్తున్నావురా? గీత ఫోటోరా. ఆ ఏటీఎం జాక్సన్ దగ్గర కొట్టేశాను. గీత ఎక్కడున్నా నువ్వు? సెక్షన్లోనే ఐటమ్ సాంగ్. మీ వాళ్ళు పెద్ద జిమ్ము రాజాలాగా ఉన్నారు రాజా. జిమ్ము రాజాలు కాదు రాజా, డ్రీమ్ రాజాలు. అది డ్రీమ్ సాంగ్. డబ్బులు బాయా. నీకెందుకు ఇవ్వాలి రాజారాణి? మామయ్యది మారుతూరు, మా నాన్నది దెందులూరు. నీ కోసం ఆడాను పాడాను, డబ్బులు బాయా. ఇటురా. పోసానిది పెద్దగా కానీ మా అత్తయ్యది చిన్నగా కానీ. నువ్వు పాడావు, నేను పాడావు. నువ్వు వాడావు, నేను వాడావు. కాబట్టి చెల్లుకు చెల్లు. నువ్వు వెళ్ళవే.
నిజమ్మడా ఇడు పెద్ద మెంటలు కాడు. నీకు పాటల మీద కూడా మంచి కమాండ్ ఉంది రాజా. కిండల్ చేయకుండా స్టోరీ ముందుకు పోనీ రాజా. ఇమ్మీడియట్ గా గోవాలో ఓపెన్ చేస్తే ఎవరికి చెప్పినా ఏమీ అవ్వదు. ఇది నా 30 ఏళ్ళ వ్యాపారం. ఆ పిల్ల నమ్మితే నాకు వచ్చేది 2 లక్షలు. ఆ డబ్బు ఇచ్చి మీ పిల్లని తీసుకెళ్ళు. అడ్రస్ రాసుకో. 47-8-14 కాలంకోట్ బీచ్ రోడ్, గోవా. వీడెవడు హీరో గారు మధ్యలో? ఈడు చివరిలో తగులుతాడులే. మీరు కత్తగలుకోండి రాజా, నాకు బాగా ఆకలేస్తుంది. వాళ్ళకు కూడా ఆకలేసే అక్కడ హోటల్కి వెళ్ళారు. ఏ హోటల్కి రాజా? కత్తి రెస్టారెంట్ అంట, అడుపోని. ఫుడ్ కత్తిలా ఉంటుందేమో. బిల్లు బాంబులా ఉంటుందేమో. ఏదో అడుపోని. పేరే కాదురా, ప్లేస్ కూడా వైలెంట్ గా ఉంది. ఈ కత్తులేంటి, వీళ్ళేంటి? ఏంట్రా సీలింగ్ కూడా కత్తి షేప్ లో ఉంది? సీలింగ్ ఏ షేప్ లో ఉంటే మనకెందుకురా, ఫుడ్ కాస్త బాగుంటే చాలు. వెయిటా మెనూ ఇవ్వు. అన్న తమరెవరన్నా? సింహ సమర సింహ. కత్తెందుకు విసిరాడు సింహ గారు? ఎందుకంటే అది మెను, నేను వెయిట్ కాదు. మైసూర్ మహారాజా ఖర్చులకి డబ్బులు లెక్క ఇక్కడ వెయిటర్ గా జాయిన్ అయ్యాను. ఇప్పుడు అవసరమా? చదువుతాను. సింహ చికెన్ బిర్యానీ, ఇంద్ర తెక్కల వేపుడు, ఆది తలకాయ మాంసం, పంజ పీతల వేపుడు. అన్ని పొలాలు సింహాలేనా? శంకరాభరణం తాతిముత్యం లేవా? ఏంటి వెజ్జా? ఒరే సీమశాస్త్రి, నీ ఫ్యాన్స్ వచ్చారా? వెజ్ మెను ఒకటి ఇలా విసురు. వద్దన్నా, మీ సీమశాస్త్రి మెను తేడా గీసితే ఇక్కడ మా మెనూలు కట్టయిపోతాయి. బాబు సింహ, ఐటమ్ ఒకటి చెప్పున మొత్తం అన్ని వెరైటీస్ ఒకటి పంపు. ఓకే, 10 నిమిషాల్లో మీ ఐటమ్స్ మీ ముందుంటాయి. ఉండకపోతే మా వీరసింహుడు తలక్క ఈ టేబుల్ మీద ఉంటుంది. ఆడెవడు? మా వంటోడు. నిజంగానే కత్తిలా ఉందిరా టేస్ట్. రే సమరం కాదు, సింహ సమర సింహ. ఏదో బిల్లు తీసుకురా. ఇదిగో బిల్లు. మళ్ళీ కట్ట. ఏంట్రా వీడు పొద్దున్న కత్తులతో కంగారు పెడుతున్నాడు? వీళ్ళకి ఎలా కాదురా, బిల్లు ఎగ్గొడితేనే కరెక్ట్ గా ఉంటుంది. రే చిన్నప్పుడు ఎన్నిసార్లు ఎగ్గొట్టలేదురా? రే అప్పుడంటే జేబులో చిల్లులు తప్ప చిల్లర లేదు. ఇప్పుడు అంత అవసరం? రే జస్ట్ ఫర్ ఫన్ రా. ముందు మన రన్నింగ్, వాళ్ళ చేసింగ్ ఎంత థ్రిల్లింగ్ గా ఉంటుంది. థ్రిల్లింగేరా, కానీ దొరికిపోతే కిల్లింగే. అవునరా, పౌరుషం కోసం వార్తలో పక్కోటితో పట్టించుకోకుండా నరికేసుకుంటారు వీళ్ళు. వీళ్ళతో గేమ్స్ అవసరమా? రే ఒక ప్లాన్ ఉందిరా. ముందు బిల్లు కట్టేద్దాం. బిల్లు కడతాను డబ్బులు లేవని బిల్డప్ ఇచ్చి పారిపోదాం. ఒకవేళ పట్టుకుంటే ఆల్రెడీ బిల్లు కట్టామని వాళ్ళని ఫూల్సింగ్ చేద్దాం. ఓకేనా? ఒరే సమరం, ఇదిగో 3000 బిల్లు పోగా మిగిలిన 300 నీ టిప్పు. థ్యాంక్స్ అన్నా. కానీ నువ్వు మాకు పని చేసి పెట్టాలి. ఏంటన్నా? మేము చెప్పేంత వరకు బిల్లు కౌంటర్ లో కట్టకూడదు. ఏన్నా? 3 వస్తే మళ్ళీ లాగిస్తాం. అసలు బిల్లు కొసర బిల్లు కూడా తగిలిస్తాం. ఓకే అన్నా, మీరు ఇష్టం వచ్చేట్టు తగిలిండి అన్న. బిల్లు ఎప్పుడు ఇమ్మంటారో అప్పుడు ఇస్తాను. వస్తానా? రే నేను చెప్పింది గుర్తుందిగా? యాక్టింగ్ స్టార్ట్ చేద్దాం. రే నా పర్స్ కనపడతలేదురా. రే ఏంట్రా నువ్వు తెస్తావని తెలియదు. నేను ఇప్పుడు పరిస్థితి కదరా. పర్సుందిరా, కానీ పైసా లేదు. వాళ్ళ దగ్గర డబ్బులు లేవంటన్నా, పారిపోయేట్టున్నారు. రే మన ప్లాన్ వర్కౌట్ అయింది, పారిపోదాం. 1 2 3 ఏంట్రా ఫోన్ అనుకుంటా వచ్చేసాడు. వాళ్ళు వస్తున్నారు. చంపు. ప్యాంట్ కావాలా? అరే బాబు, నేనే కదా, ఎందుకు భయపడ్డాను? ఈ రూమ్ లో కాకుండా సెన్సార్ ఆఫీస్ కూడా చూడకుండా నేను చూశాను. సారీ చెప్పేద్దాం. సార్ మేడం సారీ. మళ్ళీ వచ్చానంట్రా. సారీ చెప్తే సాలే అంటాడా వీడిని?
బాబు రూమ్ క్లీన్ చేయి. ఓకే సార్. మార్నింగ్ మార్నింగ్. వాడికి ఎందుకు గుడ్ మార్నింగ్ చెప్తున్నారు? ఫారినర్ రాయలసీమ రెస్పెక్ట్. ఒక్కేం కాదు రే అజయ్, ఈ సన్యాసులు నన్ను ఫారినర్ అనుకుంటున్నారా? ఎక్కడ పోతారా? ఈ ముగ్గురిని తంతేగానా నాలుగో వాడు బయటికి రాడురా. మా వాళ్ళని ముగ్గురిని పెట్టుకున్నాక నేనెక్కడ పోతాను? బాత్ క్యా హై బోల్. ఈ కత్తి వీరభద్రం దగ్గర తప్పు చేయడానికి ఎంత దమ్మురా మీకు? దమ్మా ఏంటి అని చెప్తా గానీ ఇంతకు మేము చేసిన తప్పేంట? ఫుల్లుగా తిని పారిపోవడం తప్పు కాదా? తినగానే జాగింగ్ చేయటం మా హాబీ. ఎనీ ప్రాబ్లం బేబీ? బిల్లు ఎగ్గొట్టి పారిపోయే వాళ్ళని చేత కొట్టడం మా హాబీ. ఇప్పటి వరకు నువ్వు కొట్టినలు వీక్ అయి ఉండొచ్చు, బిల్లు కొట్టినలు పోక్ అయి ఉండొచ్చు. हमको कॉलेज में क्या बोलते हैं मालूम? शेर. चारों शेर. రే సమరం. ఇప్పుడు చూడండి రా, ఆ సమరం గడు రాగానే ఈ కత్తి వీరభద్రం కట్అవుట్ మన కాళ్ళ మీద పడుతుంది. కాళ్ళు రెడీ చేసుకుంటా. సంజారా వేసుకో. చెప్పరా, మేము తిన్నదానికి బిల్లు కట్టామని. ఎప్పుడు ఇంత ముందు లోపల నీకు డబ్బులు ఇచ్చాం కదరా? ఎక్కడ? నీకు 300 టిప్పు కూడా ఇచ్చాం కదరా? ఎవరికండి? నిజం చెప్పరా? ఆహా, దొరికితేనా మెనూ కట్ అయిపోద్ది. అన్నా అన్నా, నీ కత్తి వంటన్నా, కట్టిన ఈ పంచ మీదొట్టు, పెట్టిన ఈ మీస మీదొట్టు, నా మీద నింద మోపుని నలుగురిని నీలుగా నలుగుతానన్నా. అన్నా నన్ను వద్దేంటన్నా, అన్నా నన్ను ఆపోతన్నా. సీరియస్ ఇతారైంది. స్పీడ్ అందుకోండి. కాళ్ళు రెడీ చేసుకోమన్నది ఎందుక? 50 years లో పరిగెడతారేంట్రా? 15 years లో పరిగెత్తండి. ఏంట్రా మరి ఇంత చిన్న పిల్లలు అయిపోయావు? నువ్వే కదరా చెప్పావు 15 years అప్పుడు ఎలా ఉన్నాం అలా అవుతామని. అరే మనం ఇలా ఉంటే వాళ్ళు మనల్ని పట్టేసుకుంటారా? రే అయితే పెద్ద పారిపోదాం. రే కార్ ఎక్కడరా? వీలేంట్రా 3000 బిల్లు కోసం 30,000 ఖర్చు పెడుతున్నారు. ఎన్ని సమోలా ముందే కనపట్లేదా? కార్ దిగి పరిగెట్టండి రా. మన సీమ స్థాయిలో వెళ్ళని చెట్టు కట్టేయండి రా. బ్రతోలికి మెడకాయల మీద ఉన్నది తలకాయలు కాదు, పుచ్చిపోన పుచ్చికాయలు. చూడండి రా, తలకి చేతులకి కట్టి కాళ్ళకి కట్టడం మర్చిపోయారు. పద ఇలా నడుచుకుంటే. అలా నడుస్తూ పోతే అందరం పోతాం. నీ అయ్యా నాది నీ చేతిలో ఉంది, ఆడిది ఈడి చేతిలో ఉందిరా. ఏంట్రా అది? రే నా మెడ కట్టిన తాడు కొమ్మపై నుంచి అజ్జగడి మెడ కట్టారు. నీ మెడ కట్టిన తాడు శివగడి కట్టారు. మనలో ఏ ఒక్కడి కదిలినా నలుగురు చేస్తాం. వాట్ అన్ ఐడియా సర్జీ. సంధ్య ఫోన్ రా, తీగిపోతే ఫీల్ అవుతుంది. రే సంధ్య ఫీల్ అవుతుంది, వాళ్ళు బాగా ఫీల్ అవుతాడని నువ్వు ఫీల్ అయితే ఫీల్ అవుతాను మన పేకలు ఉండవు. ఇంతమంది ఫీల్ అయితే నేను వెళ్ళిపోతా. వద్దా? సరే. ఏంట్రా ఆ కాకి చావు చావు నరుస్తుంది? రే అది కావు కావని నేరుస్తుంది, నీకే చావు చావు అని వినిపిస్తుంది. లేదు బావా, నాకు కూడా చావు చావునే వినిపిస్తుంది. ఇటు సెల్ ఫోన్ లో చావు పాట, అటు కాకి నోట్లో చావు కూత. ఈ సిమ్టమ్స్ అన్ని చూస్తుంటే నాకెందుకో భయం వేస్తుందిరా. రే ఈ టైంలో డాన్స్ ఏంట్రా? మొత్తం అందరం పోతాం. రేయ్ ఇది నా డాన్స్ కాదు,
ప్యాంట్లో ఏదో డాన్స్ చేస్తుందిరా. ప్యాంట్లోనా? అది కాదురా, ప్యాంట్లోకి ఏదో దూరిందిరా. రేయ్ బావా, తాకట్టు కూడా విప్పుదిరా. మేము బతికిన తర్వాత కూడా నీ చావుగలంటే నిన్ను నీ ఫ్యామిలీ మొత్తం చంపుతాను. ఇప్పుడు ఏంట్రా సడన్ గా చీకటి పడింది? బ్లాక్ క్లౌడ్స్ ఏంటారా? రే బ్లాక్ క్లౌడ్స్ కాదురా, సరిగ్గా చూడు. దాని ఫ్యామిలీ లేపేస్తాను. ఇప్పుడు చూడు దాని వంశం మొత్తం దాని జాతి తీసుకొచ్చిందిరా బావా. రే కాకలిని దిగుతారా ఇష్టం వెళ్ళిపోతారు. రే అజయ్, కారు క్లీన్ చేసి చాలు, త్వరగా రారా. అదేంట్రా అమూల్ బేబీలో అన్ని తీసేసావు? కాకుల దెబ్బకి అన్ని తీస్తే గానీ క్లీన్ అయ్యట్లేదు. ఫీల్ ఫ్రీ రా. ఇంత ఓపెన్ ప్లేస్ లో రే మనకేమన్నా కొత్త? 15 ఏళ్ల క్రితం ఎలా ఉండేవాళ్ళం? ఎస్ యూర్ రైట్. నేను ఇప్పేస్తాగా. నా హార్ట్ బీట్ కూడా ఇప్పే అంటుందిరా. లెట్స్ ఎంజాయ్. రే ఏంట్రా నువ్వు ఇప్పవా? వేస్తే కదా ఇప్పడానికి. ఆ పక్కన ఇంకో చెరువు ఉంది, అక్కడికి వెళ్ళండి. ఇంకో చెరువు పోయేదే మా వాళ్ళు ఏంటి ఈత కొట్టడానికి రాలా? అది కాదక్క, ఈ చెరువు బాగా లోతు ఎక్కువ. అక్క ఏంది లోతంటాడు? మన పిల్లకాయలు పెన్నా నదిలోని ఆ మూల నుంచి ఈ మూల వరకు ఈత కొట్లా. ఈ చెరువు లెక్క. అవును కదా. ఇక్కడ పెద్ద పెద్ద అడవి చేపలు ఉన్నాయి. తోకంతో కొట్టాయంటే పిల్లలకు వాతలు వస్తాయి. చేపలకి ఎవడు భయపడేది? ముందు మా పిల్లకాయలు దిగుతారు, తర్వాత మేము వస్తాం. మీరు వస్తారా? పిల్లలు వస్తే పర్లేదక్క, లోతు చూసి వెనక్కి వెళ్ళిపోతారు. మీరు వస్తేనే మా చెడ్డ చండాలంగా ఉంటది. ఇదిగో అబ్బాయా, అంత ఇబ్బందిగా ఉంటే కూసేపు బయటికి రండి. ఏడేడి సిల్లుగారులు పెడతాను, టేస్ట్ చేసి రెస్ట్ తీసుకుందరు. చేపల ఒక్కడైతే 4 చేపలు పడతాను చూడండి. వీడు 4D సినిమాని ఫ్రీగా చూస్తున్నారు. సినిమా బాగుందా? సారీ. అరే పిల్లలు, లోన బాగుండే ఏందయ్యో కుడి తాగే గేదెల్లా మా పిల్లకాయలు గాబరా పెడుతున్నారు. వాళ్ళు ఎంజాయ్ చేయబడలా. పిల్లకాయలు నాయన చెప్పినట్టు బేగ బయటికి వచ్చాయండి. సిల్లుగారుల కోసం వాళ్ళు బయటకు వచ్చి ఉంటే ఆ సెంటాలో చూడలేక మనం ఏంటో సచ్చుండేవాళ్ళం. సత్తు చీచి వీళ్ళు మనుషులా గేదెలా? ఊళ్ళో పార్కులు వదిలేసి ఊరు చివరి చెరువులు కొత్త ఇట్టాగే ఉంటుంది. మరి మీలో బట్టలు బయట పడేసినప్పుడే వచ్చా. నేనేం స్పెషల్. దిస్ ఈస్ టూ మచ్ హీరో గారు. బట్టలు లేకుండా పబ్లిక్ గా స్నానం చేస్తారా? కష్టపడి పని చేస్తే పైకి వస్తారా? ఊరికి తింతంగా ఉంటే దేనికి పనికి రాకుండా పోతావు. హలో మాస్టారు, సింహం రోజుకి 18 గంటలు పడుకుంటది, గాడిద రోజుకి 18 గంటలు పని చేస్తుంది. కష్టపడటం వల్లే పైకి వస్తా ఉన్నది నిజమైతే గాడిద ఎప్పుడో అడవికి రాజైపోను మరి. సో బీ లేజీ, థింక్ క్రేజీ. హీరో గారు, గాడిదల గురించి మనకెందుకు? కరెక్ట్ అండి, కూర్చోండి, మీతో మాట్లాడాలా. హీరో గారు, మీరు కథ మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు
అంతా మగవాసనే గాని అగరబత్తి లాంటి ఆడవాసన లేదే. అదిగో వచ్చేస్తాను చూడండి. ఏంటి స్మెల్? కాదు కలరు, కళ్ళు పెద్ద చేసి చూడండి. ఎవరది? ఎవరది? కోక్ బిజినెస్ రారా బయటికి. You are my pretty girl. Oh 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 oh. You are my pretty girl. Oh 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 oh. My pretty girl. వీన్ దొరికిందిరా. ఈ బస్సు ఫాలో అవ్వండి. రేయ్ బస్ ఇక్కడే ఉంది. నీకు ఈయన ఎక్కడుందో? జూ బయట పోయి సినిమాకి వెళ్తారంట్రా. జూలోకి వెళ్ళుంటారు. పదం లోపలికి వెళ్ళి ఎత్తుకుదాం. ఎక్కడరా నా సెనోరిటా? You are my pretty girl. Oh 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 oh. My pretty girl. ఏదో ఒక వేషం వేసి బావని ఎలాగైనా కలపాలి. ఏం వేషం? ఎగ్జాక్ట్ గా దానిలాగే నువ్వు కూడా వైల్డ్ ఎంట్రీ ఇవ్వాలా? సరేరా. అదేంట్రా నా వైపు అదలో చూస్తుంది? హలో బాసు, ఆ గొరిల్లాకో తెక్క ఉంది, దానికి 2 ఏళ్ల లెక్క ఉంది. 2 years బ్యాక్ దాని గర్ల్ ఫ్రెండ్ ని వేరే జూకి షిఫ్ట్ చేశారు. అప్పటి నుంచి ఆడతోడలేక తెగాలంటించేస్తుంది. నాకెందుకు 6 గొరిల్లా డ్రెస్ ఇచ్చారు? ఏదైనా గొరిల్లానే. అది నన్ను ఈ గెటప్ లో నువ్వు అమ్మాయికి భయాన్ని పుట్టప్ చేస్తే బావ నిన్ను సెటప్ చేసి ఆ అమ్మాయిని సెటప్ చేసుకుంటాడు. అది నేనెవను? కొట్టే ఎదిగేవరా నా తల. ఇది గొరిల్లా తల, నీది కాదు. శివా శివా శివా, ఈ శివగాడికి గొరిల్లా డ్రెస్ సెట్ అయిందో లేదో. అరే శివా, అచ్చు గొరిల్లాలాగే అరుస్తున్నావు. సూపర్. అరే నేను లోపల పట్టింది ఎవరా? ఓ నువ్వు గొరిల్లా ఒకే టోన్లో ఉండేసరికి బోన్లో పెట్టారా? నో ప్రాబ్లం. మేమునా వీడు ఎర్లీగా ఎంట్రీ ఇచ్చి అమ్మాయిని భయపెడుతున్నాడు రా. డోంట్ వరీ, నీ ఎంట్రీతో ఈ సీన్ బ్లాస్ట్ అవ్వాలి. సెనోరిటా నీకు సెట్ అవ్వాలి. Stop it! అబే ఓ గొరిల్లా, ఓ అందమైన అమ్మాయి కనిపిస్తే మనుషులు మాత్రం ఈవ్ టీజింగ్ చేస్తారనుకున్నాను. ఆఖరికి నువ్వు కూడా. ఏం చేస్తాం, కోతి నుంచే కదా మనిషి కూడా వచ్చింది. చూడు, స్టార్స్ లాంటి ఐస్, రెయిన్బో లాంటి నోసు, సన్సెట్ లాంటి లిప్స్, ఫుల్ మూన్ లాంటి ఫేసు. ఆహా, శ్రీరామరాజుల సీతలు ఎంత అందంగా ఉందో చూడు. సీత కదండి, నా పేరు గీత. ఓ గీత, వాట్ ఎ నైస్ నేమ్. అరే ఓ, ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ఆన్ ద వేలో ఉన్నట్టున్నాడు. వాడు వచ్చాడంటే నీకు బ్యాండ్ బాజా బారాతే. అయ్యో, నాకు బాయ్ ఫ్రెండ్ ఎవరూ లేరండి. రే, బాయ్ ఫ్రెండ్స్ ఎవరు లేరంట. ఎవరు లేరు కదని రెచ్చిపోవద్దు. ఒకడు నుంచి ఒకడు బాగా యాక్ట్ చేస్తున్నారా? ఆపదలు ఆడవాళ్ళని ఆదుకోమని అన్నగారు ఎప్పుడో చెప్పారు తెలుసా? తెలీదా? అసలు అన్నగారు ఎవరో తెలుసా? బతికిపోయే బ్రదర్, 6 లోకల్లో ఉన్న తెలుగు వాళ్ళలో ఎవరైనా అన్నగారు తెలియదంటే వాళ్ళు వచ్చే జన్మలో అచ్చు దున్నపోతై పుడతారు. ప్యూర్ బఫెల్లో. అందుకే అన్నగారు మాట విని ఈ ఆడపడుచుని వదిలేయి. You no understand? I make you understand. సారీ రా శివ, కానీ నొప్పిలో కూడా అమ్మ నరవకుండా గురిలా లాగా అరిచో చూడు. నీ కమిట్మెంట్ నాకు బాగా నచ్చిందిరా. రా శివ, అమ్మాయి నవ్వుతుంది. అబే ఓ గురిలా, ఆడదంటే ప్రేమించాలి, పూజించాలి, ఆరాధించాలి. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. సమజ్ అయిందా?